హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్‌లో భాగంగా మనకి ఫార్మసీ, ఫార్మాటిక్‌కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడుంటుందని చెప్పేసి తెలుసుకుందామండి. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారనమాట. అన్న ఫార్మసీకి, ఫార్మాటిక్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఎప్పుడు అప్డేట్ రావచ్చు అని చెప్పేసి. సో, ఇప్పుడైతే మాత్రం మనకి అఫీషియల్ అని చెప్పలేము గానీ, మనకి అన్‌అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, దానికి సంబంధించి అయితే మాత్రం కొంతమంది అయితే చెప్తున్న దాన్ని బట్టి అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. సో, అఫీషియల్ అప్డేట్ అయితే మాత్రం మనకి గవర్నమెంట్ రిలీజ్ చేయాలనమాట. బట్ మనకి గవర్నమెంట్ ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేయట్లేదు కాబట్టి మనకేంటంటే కొంచెం సోర్సెస్‌తో అంటే ట్రస్టెడ్ సోర్సెస్‌తో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నానన్నమాట. అందరూ కూడా ఇంకొకటైతే సో మీరు గాని కొత్తగా వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్‌కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటు మీరు ఇంకా వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయడం దానివల్ల చాలా మందికి షేర్ అయితే అవుతుంది. సో, ఎంసెట్ అఫీషియల్ వాళ్ళు కూడా చూసినట్లయితే వాళ్ళు కూడా తొందరగా రిలీజ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందరూ కూడా వీడియోని లైక్ చేసి హైప్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. మరి ఇక్కడ టాపిక్ అయితే వెళ్ళిపోయినట్లయితే ఈ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి సో, వెబ్ ఆప్షన్స్ అనేవి ఎందుకు డిలే అవుతున్నాయని చెప్పేసి మనం తెలుసుకున్నట్లయితే సో, వెబ్ ఆప్షన్స్ సంబంధించి అయితే మాత్రం కోర్ట్ కేస్ అయితే మాత్రం మనకి 10థ్ అయితే మనకి క్లోజ్ అయిందన్నమాట. సో, 10థ్ క్లోజ్ అయినప్పటికీ కూడానా మనకి దాని తర్వాత ఏం జరిగిందంటే సో, ఆటోమేటిక్‌గా ఆ 12 కాలేజీలు కూడా మనకి ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అయితే మనకి యాడ్ అవ్వడం జరిగిందన్నమాట. అయితే యాడ్ అయినప్పటికీ కూడానా సో, యాడ్ అయినప్పుడు ఆ ప్రాసెస్‌లో కూడా అంటే కొన్ని ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే లైక్ మనకి సో, ఏమైనా సీట్స్‌లో గానివ్వండి, లేకపోతే అలొకేట్ చేసిన సీట్స్‌లో గానివ్వండి, అలొకేట్ చేసిన కోర్స్‌లో గానివ్వండి, సో, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు అక్టోబర్ 10థ్ వరకు కూడా మనకి మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో, దీనివల్ల ఏంటి అనుకున్నట్లయితే అంటే ఏదైతే కాలేజ్ ఇన్‌స్టిట్యూషన్ ప్రొఫైల్ యాడ్ అయిపోయాయో, యాడ్ అయిపోయినప్పటికి కూడా వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే వాళ్ళు అక్టోబర్ 10థ్ వరకు కూడా మనకైతే అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎంసెట్ బోర్డ్ వాళ్ళైతే ఆగారని చెప్పేసి అయితే మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో, అందుకనే వాళ్ళేంటంటే క్లియరెన్స్ వచ్చినప్పటికి కూడా మనకి 12 కాలేజ్‌కి సంబంధించి అయితే మాత్రం వాళ్ళైతే ఆగడం జరిగింది. సో, ఎప్పుడొస్తుందన్నా అని చెప్పి అనుకున్నట్లయితే సో, ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం ఏంటి అనుకున్నట్లయితే మనకి 10థ్ తర్వాత అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ చేయొచ్చనమాట. అంటే మనకి ఫ్రైడే లేకపోతే సాటర్డే లేకపోతే సండే అనమాట. ఈ 3 రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. సో, అంతకన్నా ముందు వచ్చినట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వెబ్ ఆప్షన్ ఇలా పెట్టండి అని చెప్పేసి. వెబ్ ఆప్షన్ సంబంధించి మనకు కొన్ని టిప్స్ అన్ని కూడా చెప్తూ ఉంటాం అనమాట. ఓకే. అందుకని ముందే అసలు టెలిగ్రామ్ ఛానెల్ కూడా మనం పోస్ట్ చేస్తామన్నమాట. టెలిగ్రామ్ ఛానెల్ కూడా మనం ఏంటంటే వెబ్ ఆప్షన్ లింక్ అనేది డైరెక్ట్‌గా పెట్టడం జరుగుతుంది. సో, దాని ద్వారా మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చనమాట. అందుకే టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వమంటున్నాను. ప్రతి చిన్న అప్డేట్ కూడా టెలిగ్రామ్ ఛానెల్ అయితే పోస్ట్ చేస్తానండి. ప్రతి చిన్న వీడియో లింక్ కానివ్వండి, అప్డేట్ కానివ్వండి, పీడీఎఫ్స్ కానివ్వండి, మొత్తం అన్ని కూడా కట్ ఆఫ్స్ కానివ్వండి అన్ని కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి డిస్క్రిప్షన్‌లో మీకు టెలిగ్రామ్ ఛానెల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికెళ్ళి మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మన గ్రూప్ కూడా ఉందనమాట. అక్కడ మీకు మొత్తం డౌట్స్ మొత్తం కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చండి. సో, మీ ప్రతి డౌట్ కూడా వాళ్ళు క్లారిఫై చేస్తుంటారనమాట. గ్రూప్‌లో అయితే మీరు క్వెషన్ చేసినట్లయితే క్లారిఫై చేస్తుంటారనమాట. సో, ఓకేనా? అక్కడ కూడా వెళ్ళండి. సో, మనకి ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి అయితే మాత్రం వెబ్ ఆప్షన్స్ అనేవి 10థ్ లేకపోతే మనకంటే ఈ ఫ్రైడే లేకపోతే సాటర్డే, సండే ఈ 3 రోజులైతే వచ్చే అవకాశం అయితే ఉందనమాట. సో, మాక్సిమం 100% అయితే ఆ 3 రోజులైనా వస్తుంది. ఎందుకంటే ఎక్స్‌గా మనకి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కోల్పోతారు కాబట్టి అంటే అప్పీల్ చేసుకోవడం కూడా మనకి లాస్ట్ డేట్ అయిపోతుంది కాబట్టి సో, దాని తర్వాత ఎలాంటి క్లియరెన్స్ అయితే అంటే ఎలాంటి అబ్జెక్షన్ అయితే ఉండదు కాబట్టి సో, బోర్డ్ వాళ్ళైతే మాత్రం రిలీజ్ చేస్తారు. సో, అంతకన్నా ముందు రిలీజ్ చేసినట్లయితే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానెల్ అని యూట్యూబ్ ఛానెల్ లింక్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏపీసెట్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్‌లో ఫార్మసీ, ఫార్మాటిక్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో, అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్‌ని అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో, అలాంటి ఒక బెస్ట్ కాలేజే మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ ఎస్పీఎస్‌డబ్ల్యూ ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే నంబర్ 1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ ఇంకా ఎస్పీఆర్సీ అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000కి అయితే ఇవ్వబోతున్నారన్నమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో, దీంతో పాటు బీఎస్సీ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ నుండి వాళ్ళు కూడా రికమెండ్ చేయండి. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చెప్పండి. ఓకేనా? దాంతో పాటు లైక్ చేసి పక్కన కనిపిస్తున్న ఐకాన్ బటన్ క్లిక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దీంతో పాటే మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ కూడా నాకు మెసేజ్ చేసి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు.